ఇది లెమన్ వాంటింగ్ వచ్చినట్టు అనిపిస్తే తీసి ఇట్లా స్మెల్ చూసుకోవాలి, మళ్ళీ జేబులో వేసుకోవాలి. సో లెమన్ వచ్చింది, మేము వాకింగ్ చేసుకుంటామని చాలా దూరం పోతాం అన్నట్టు. దుద్దడ నుంచి దుద్దడ మా అమ్మమ్మ వాళ్ళు విష్ హాయ్ అప్రా. నువ్వు చెప్పు. మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము. తర్వాత భద్రాచలం వెళ్తాం. భద్రాచలం తర్వాత వెళ్తాం. ఒక 5 days ఉంటాం. మళ్ళీ మా ఇంటికి పేమెంట్ చేస్తాం. ఇక్కడ నుంచి బస్సుకి హైదరాబాద్కి వెళ్తాం. సో ఇదన్నమాట మా ప్లాన్ అయితే. మనం ప్లాన్ వేస్తే మామూలుగా ఉండదు. వాళ్ళ మా పెని వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్తా. అక్కడ నుంచి భద్రాచలం వెళ్ళి భద్రాచలం ఇటువంటి హైట్ ఎక్కినా ఇటువంటి వ్యాన్ ఎక్కడలేదు నేను ఎప్పుడు. అది వ్యానో క్యానో కానీ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఇప్పటిదాకా మా పాప ఫోన్ తీసుకొని ఆమె వీడియో షూట్ చేసుకుంది. ఫ్యామిలీ అందరం కలిసి అయితే ఒక 5 days టూర్కి వెళ్ళామండి. లాస్ట్ వీక్ కొంచెం వీలుగాక వీడియోస్ అప్లోడ్ చేయలేదు. 3 ఫ్యామిలీస్ 2 కార్లలో అయితే టూర్కు వెళ్ళామండి. ఇక్కడ నుంచి బయలుదేరి అయితే దారిలో మా మరదల వాళ్ళ ఫ్యామిలీ ఉంటుందండి, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఇప్పుడు. ఇది సిద్దిపేట టు హన్మకొండ హైవే అండి. ప్రస్తుతం అయితే రోడ్ వర్క్ నడుస్తుంది. ఇది బస్వాపూర్ నుంచి ఒక గుట్ట మీదకి వెళ్ళి రోడ్డు ఉంటుందండి వాళ్ళ విలేజ్కి వెళ్ళడానికి. ఆ రోడ్లో అయితే వెళ్తున్నాం ప్రస్తుతం. విలేజ్కి అయితే వచ్చేసాము. మేము వచ్చేసరికి అయితే వాళ్ళు బ్యాగులు ప్యాక్ చేసుకొని రెడీగా ఉన్నారు. కార్లో అయితే పెడుతున్నాం. ఇప్పుడు వాటర్ క్యాన్ కూడా తీసుకుంటాము. ఇప్పుడు ఒకటి అన్నీ సర్దుకొని అయితే ఇక్కడి నుంచి బయలుదేరుతాము. ఇప్పుడైతే భద్రాచలం వెళ్తున్నామండి. దారిలో ఇది వరంగల్ బైపాస్. ఇది ములుగు ఫారెస్ట్ ఏరియా అండి. ఈ రూట్లో వెళ్తున్నాము. ఇది గోదావరి నది మీద కట్టబడిన బ్రిడ్జ్ అండి. ప్రస్తుతం అయితే నదిలో నీళ్ళు అయితే లేవు. ఈ బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్తున్నాము. వచ్చేసామండి భద్రాచలంకు ఎంటర్ అయ్యాము. కార్లు అయితే పార్కింగ్లో పెట్టేసి దిగేసి పిల్లలకు వాటర్ తాపించేసి టెంపుల్కి అయితే వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. టెంపుల్కి అయితే వచ్చేసామండి. దర్శనానికి వెళ్తున్నాం. ఇక చూడండి ఎంత బాగుందో టెంపుల్. దేవుని దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. దర్శనం చేసుకొని కిందికి వచ్చేసాము. చూడండి పిల్లలు ఎలా ఆడుతున్నారు. టెంపుల్ ముందు లెమన్ సోడా బండి కనిపిస్తే అందరం అయితే లెమన్ సోడా తాగాము. నెక్స్ట్ విజయవాడకి వెళ్తున్నామండి. దారిలో ఇక్కడ టీ తాగాము. విజయవాడ కూడా ఎంటర్ అయ్యాము. విజయవాడలో కూడా దర్శనం చాలా బాగా జరిగిందండి. నెక్స్ట్ డే వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఇది ఫస్ట్ డే ట్రిప్. ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.